నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు, ఆయన గురూజీ రామోజీరావు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని గురించి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? సార్, అది ఒక ఎన్నికల దృష్ట్యా తప్పుడు ప్రచారం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర సంస్థ నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి సంస్థ. అది ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అది అమలుపరచాల్సినటువంటి బాధ్యత ఉందనే సంగతి తెలియని వాళ్ళు కాదు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరికీ తెలుసు. ఈ మధ్యనంతా ధర్నాలకి కూర్చున్నటువంటి అడ్వకేట్కి తెలుసు. చదువుకున్న వాళ్ళకి, చట్టాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. అది కేంద్రపాలిత సంస్థ అయిన నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి ఒక ప్రకటన. దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. వాళ్ళు చేద్దాము అనుకున్నప్పుడు చాలా మంచిది ఇది, దీనివలన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పినటువంటి ఈనాడు ప్రోగ్రామ్స్ చూసాం. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలుపరచడంతో తప్పుడు ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డి భూమి లాగేసుకుంటాడు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒక్కటేనండి, ప్రజల గుండెల్లో నిలవాలి, శాశ్వతమైన భూ సమస్యలకి పరిష్కారం చూపించాలి. అమాయకమైన రైతులు కోర్టుల చుట్టూ తిరగకూడదు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి పని. మరి అందులో భాగంగానే గతంలో భూ పోరాటాలు, కమ్యూనిస్టులు ఏళ్ల తరబడి భూ పోరాటాలు చేశారండి. అవి ఎప్పుడూ సాధ్యం కాలేదు. పేదలకి ఈ విధమైన విధానాలు చేయాలి, పోడు భూములు చేసుకునే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, రెవెన్యూ పోడులు నరుక్కున్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, ఇలాంటివి ఎన్నాళ్ళో కమ్యూనిస్టులు పోరాటాలు చేశారు. కొంతవరకు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించడం జరిగింది. మిగతా ఏవైతే ఉందో ఈ 4 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలకు పోడు భూములు చేసుకునే వాళ్ళకి రెవెన్యూ పట్టాలు అయితే రెవెన్యూ పట్టాలు, ఆర్వైఎఫ్ఆర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భూములు పోడు చేసుకునే వాళ్ళకైతే ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇప్పించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగింది. అంతేందుకు, నేను ఒక జడ్పీటీసీగా నా పరిధిలో ఉన్నటువంటి ఈ మండలంలో సుమారుగా 400 పట్టాలు, ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఏళ్ల కాలంలో సుమారుగా 400 రైతులు ఎన్నో ఏళ్ల తరబడి పోడు భూములు నరుక్కొని సాగు చేసుకునే వాళ్ళకి 400 మందికి ఎమ్మెల్యే గారు ఒక్క మా మండలంలోనే. అది కాకుండా సుమారుగా 333 ఎకరాలకి 260-70 మంది, సుమారుగా 260-70 మంది డీ పట్టాలు ఇప్పించడం జరిగింది, రెవెన్యూ పట్టాలు ఇప్పించడం జరిగింది. వీటన్నింటికి మించి ఎన్నో ఏళ్లుగా డీ పట్టాలు ఉండి వాటిని జిరాయితీగా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ రైతులకు మేలు చేసేటటువంటి విధానాలు. ఇవి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేద రైతులు, పేద మహిళల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలని వీళ్ళు నీతిగా ఎదుర్కొనలేక తప్పుడు ప్రచారాలు చేసి బురద జల్లేటటువంటి కార్యక్రమం తప్పించి అందులో ఏ విధమైన వాస్తవం లేదు. కాకపోతే ప్రజలు అమాయకులు ఎవరైనా ఉంటే నమ్ముతారు. ఆ మాత్రం చదువుకొని అవగాహన ఉన్న వాళ్ళు ఎవరున్నా ఈ తప్పుడు ప్రచారాలను అయితే నమ్మరని మేము నమ్ముతున్నాం.